చినకాకని ఆర్సీఎం చర్చి నుండి విజయవాడలోని గుణదల పుణ్యక్షేత్రం వరకు గురువారం మహాపాదయాత్ర నిర్వహించారు. వివరాలు ఇలా ఉన్నాయి. రానున్న గుడ్ ఫ్రైడే, ఈస్టర్ ప్రాధాన్యత దినాలలో భాగంగా మార్చి 19వ తేదీన గురువారం చినకాకని కాజా వెనిగండ్ల క్రైస్తవులు చినకాకాయ నుంచి సుమారు 25 కిలోమీటర్లు విజయవాడ గుణదల మేరీమాత పుణ్యక్షేత్రం వరకు విచారణ గురువు ఫాదర్ అల్లం చిన్నప్రెడ్డి ఆధ్వర్యంలో మహాపాదయాత్ర నిర్వహించారు. పాదయాత్ర కార్యక్రమంలో వందలాది క్రైస్తవ విశ్వాసులు పాల్గొన్నారు. ఈ యాత్ర ఉదయం 5 గంటలకు చినకాకాని ఆర్సీఎం దేవాలయం నుండి ప్రారంభమై మధ్యాహ్నం ప్రార్థనా కార్యక్రమాలతో ముగిసింది. మంచినీటి వసతి, భోజన ఏర్పాట్లు చేయడం జరిగింది. అందరికీ శుభోదయం. పాదయాత్ర ఎంతో ఉత్సాహంగా జరుగుతూ ఉంది. ఈ పాదయాత్రలో 600 మంది పైగా పాల్గొని నడుస్తూ ఉన్నారు. చాలా సంతోషంగా ఉంది. చిన్నపిల్లలు, పెద్దవాళ్ళు అందరూ కూడా ఎంతో చక్కగా నడుస్తూ దేవుణ్ణి స్తుతించుకుంటూ గుణదల మాత పుణ్యక్షేత్రం వరకు చిన్నకాక నుంచి గుణదల దాకా 25 కిలోమీటర్లు ఎంతో చక్కగా నడుస్తూ పాదయాత్ర ముందుకు సాగుతూ ఉంది. ఈ పాదయాత్రలో నాతో పాటు ఉపదేశ్ మోజెస్ గారు, ఉపదేశులు ఇమ్మానియేల్ గారు, ఉపదేశి లక్ష్మి గారు, వీళ్ళందరూ కూడా నడుస్తూ ఉన్నారు. అందరం కూడా గట్టిగా చెప్తాం దేవునికి స్తోత్రం. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. ఈ కార్యక్రమంలో 3 గ్రామాల ఉపదేశులు, సంఘ పెద్దలు, దళ సభ్యులు, విన్సెంట్ సభ్యులు, యువతీ యువకులు, బాల బాలికలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. ప్రపంచ శాంతి కోసం ఇంకా ఉగాది పండుగ సందర్భంగా రైతుల కోసం ప్రత్యేక ప్రార్థనలు చేశారు. చినకాకాని నుండి ప్రారంభమైన పాదయాత్ర ఎన్ఆర్ఐ జంక్షన్, ఆటోనగర్ ప్రాంతాలలో సాగింది. ఈ మేరకు మంగళగిరిలో కూడా ఫాదర్ మాట్లాడారు. ప్రియమైన క్రైస్తవ సహోదరి సహోదరులారా, ప్రతి సంవత్సరం కూడా తపస్సు దినాలలో, శ్రమల దినాలలో మేమందరం కూడా పునీత జోజప్ప గారి దేవాలయం చిన్నకాకాని నుంచి గుణదల మాత పుణ్యక్షేత్రం విజయవాడ వరకు అందరం కూడా పాదయాత్రగా ఇక్కడి నుంచి ప్రతి సంవత్సరం వెళ్ళటం ఆనవాయితీ. ఈ సంవత్సరం కూడా ఇక్కడి నుంచి పాదయాత్రగా సుమారు 500 నుంచి 600 మంది పాదయాత్రగా పుణ్యక్షేత్రం గుణదల వరకు వెళ్ళబోతూ ఉన్నాం. ఈ పాదయాత్రలో విచారణ గురువునైనటువంటి నేను, ఫాదర్ అల్లం చిన్నప్రెడ్డి, మరియు చిన్నకాకాని విచారణ మాత్రమే కాకుండా కాజా కథోలిక సంఘము, వెనిగండ్ల క్రైస్తవ సంఘము ఈ పాదయాత్రలో పాల్గొంటున్నారు. ఈ పాదయాత్రలో నాతో పాటు ఉపదేశులు, వెనిగండ్ల ఉపదేశి ఇమ్మానియేల్ గారు, కాజా ఉపదేశి లక్ష్మి గారు, మరియు సంఘ పెద్దలు, విన్సెంట్ డి పాల్ సభ్యులు, మర్యాదల సభ్యులు, తర్వాత ప్రార్థనా గ్రూప్ వాళ్ళు అందరూ కూడా ఈ యాత్రలో యువతీ యువకులు, బాలబాలికలు అందరూ కూడా పాల్గొంటూ ఉన్నారు. ఈ యాత్ర యొక్క ముఖ్యమైనటువంటి ఉద్దేశము దేవుని ఆశీర్వాదాలు మాకు కావాలి, దేవుని దీవెనలు రావాలి, అలానే విశ్వాసులు అందరి యొక్క కోరికలు తీర్చబడి గుణదల మాత యొక్క ప్రార్థనా దీవెనలు మాకు, మా కుటుంబాలకి వచ్చినట్లుగా మహా ఉద్దేశంతో మేమందరం కూడా ఈ పాదయాత్రలో చిన్న దగ్గర నుంచి పెద్దవాళ్ళ దగ్గర వరకు అందరూ కూడా ఈ యాత్రలో పాల్గొంటూ ఉన్నారు. ఈ యాత్రకి కావాల్సినటువంటి ఏర్పాట్లన్నింటినీ కూడా చేయటం జరిగింది. మార్గ మధ్యంలో మంచినీటిని వసతిని, తర్వాత ఉదయం బ్రేక్ఫాస్ట్ని, తర్వాత మధ్యాహ్నం భోజన వసతిని కూడా ఏర్పాటు చేయడం జరుగుతుంది. ఈ పాదయాత్ర మొత్తం కూడా 25 కిలోమీటర్ల మేర అందరం కూడా నడవబోతున్నాం.